ఒక్కటేనే ఇక హరీష్ పని ఎప్పుడూ అయిపోయింది. మరి కృతజ్ఞత కోసం మామయ్యల కృతజ్ఞత కూడా ఉంటుంది ఆయన. అందుకనే సైలెంట్ వహిస్తాడా ఆయనకు గ్రౌండ్ క్లియరెన్స్ కనిపించలేదు. ఇప్పుడు ఆయనకు కూడా కేసీఆర్కి ఎట్లయితే ఉంటుందో మరి ఇది రేవుకి వచ్చేటట్లేదు ఈ పార్టీ, మళ్ళీ మనం ఇక మంచం ఎక్కి పిల్లలు అనేది లేదని ఆయన అనుకుంటాడు. ఇది మనం మంచం ఎక్కి పిల్లలు అనేది లేదా అని ఆయన అనుకుంటాడు. ఆయన తర్వాత హరీష్ అనుకుంటాడు. కాబట్టి ఆయనకు గ్రౌండ్ క్లియర్గా కనిపించేది. పోతే ఆయనకు కడుపులో ఎంత బాధ ఉన్నా కూడా అది ముఖంలో కనిపించలేడు. ఇప్పుడు ఆయన మంత్రివర్గంలోకి తీసుకోలేదే. ఒక మన హోమ్ మినిస్టర్ను ఆయన ఇద్దరే ఉన్నారు కదా చాలా రోజులు. ఇప్పుడు ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు. ఏదో కొడుకును చిన్నగా కాకుండా దృష్టి పడేందుకు, మంది దృష్టి, పార్టీ వాళ్ళ దృష్టి, నా తర్వాత నా కొడుకే అని చూపెట్టేందుకు కొన్ని రోజులు ప్రయత్నం చేసిండు. ఎందుకంటే హరీష్ ఉంటా అంటే సెకండ్ అటుపోతుంది ఫోకస్ అనే దాంట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ చేసి ఏ మంత్రులు లేకుండా చేసి ఒక్కడే మంత్రి ఉండి మహమూద్ సాబును మంచోడు, మహమూద్ సాబు మంచోడు, కానీ ఏరే ఈ సిక్కులు తెలివే కదా నాయన. సిక్కులు తెలియడానికి ఓ మినిస్టర్ ఇచ్చిండు.